ప్రేమగల్ల మనిషి, పేద ప్రజల ముద్దుబిడ్డ టైగర్ రామరెడ్డి దామన్న దూరమైందని ప్రేమతో ఈ పాటను అందిస్తున్నవారు మడ్డి కృష్ణమూర్తి, మడ్డి సోమేశ్వర్. రచనా గానం ఎర్ర అనుదీప్ కుమార్. నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ అన్నయ్యడమ్మా, ప్రేమగల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా. పల్లె పల్లె వాడలడుగుతున్నాయి నోరు మెరుపమ్మా, అన్న మరణ వార్త విన్న జనము అల్లాడుతున్నారే. నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ అన్నయ్యడమ్మా, ప్రేమగల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా. కమలమ్మ నారాయణ రెడ్డిలా గారాల కొడుకుని వంట, గారాల కొడుకుని వంట, రాజకీయ రంగంలోన రాటుదేలిన వీరుడవంట, రాటుదేలిన వీరుడవంట. మా అన్న సర్వోత్తం రెడ్డి ఏడుస్తున్నాడే, నాన్న నువ్వు ఒక్కసారి రమ్మని అంటున్నాడే. నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ అన్నయ్యడమ్మా, ప్రేమగల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా. సూర్యాపేట జిల్లా ప్రజలు గొల్లుమాని ఏడుస్తుండ్రయ్యా, గొల్లుమాని ఏడుస్తుండ్రయ్యా. టైగరు మా రామరెడ్డి దామన్న జాడ ఏదని అడుగుతుండ్రయ్యా, జాడ ఏదని అడుగుతుండ్రయ్యా. ఎదలు బాదుకుంటా అందరూ ఏడుస్తున్నారు, మా గుండె ధైర్యము దామన్న లేకుంటే మీ మెట్ట బ్రతకమన్నారు. నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ అన్నయ్యడమ్మా, ప్రేమగల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా. కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా నమ్మినోళ్లను వమ్ము చెయ్యాలే, నమ్మినోళ్లను వమ్ము చెయ్యాలే. కార్యకర్తల కంటికి రెప్పల కాపాడిన నాయకుడమ్మ, కాపాడిన నాయకుడమ్మ. అభిమానులు కార్యకర్తలు ఎదురు చూస్తుందరే, ఏ దారిన వస్తావో అని దారులు వెతుకుతుండే. నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ అన్నయ్యడమ్మా, ప్రేమగల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా. పదవి ఉన్నా లేకున్నా గాని ప్రజలే నా ప్రాణమంటివి, ప్రజలే నా ప్రాణమంటివి. ఆస్తిపాస్తులు ఎన్ని పోయినా నమ్మినట్టి జెండను వీడలే, నమ్మినట్టి జెండను వీడలే. ఆపదని ఎవరు వచ్చినా ఆదుకున్నోడే,
ఇంటిలో నా వెన్నెలమ్మ అన్న ఏడమ్మా ప్రేమ గల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా అన్న నువ్వు లేవన్న వాత తట్టుకోలేకుంటున్నామన్నా తట్టుకోలేకుంటున్నామన్నా ప్రేమతో ఈ పాటను అందిస్తున్నారు. కొంపుల వేణారెడ్డి గారు, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్, రచనా గానం
పెద్దలు జానారెడ్డి గారికి, శంకర్ నాయక్ గారికి, జవహర్ రెడ్డి గారికి స్వాగతం తెలుపుతా ఉన్నాం. జోహార్ తామన్నా, జోహార్ జోహార్, జోహార్ తామన్నా, జోహార్ జోహార్, జోహార్ రామిరెడ్డి తామన్నా, జోహార్ జోహార్. కోయిలా నువ్వు పాడలే ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. కోయిలా నువ్వు పాడలే కమ్మని ఓ పాట, నల్ల కోయిలా రాగముద్దలే మా తామన్న పాట. కోయిలా నువ్వు పాడలే కమ్మని ఓ పాట, నల్ల కోయిలా రాగముద్దలే నల్ల కోయిలా రాగముద్దలే మా తామన్న పాట, నల్ల కోయిలా రాగముద్దలే మా పాట. ఓ కోయిలా ఒక్క పాట పాడలే. తామన్నతో ఉన్నటువంటి చిరపరిచులు, రాష్ట్రానికి అధ్యక్షులు, కాంగ్రెస్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ప్రత్యేకంగా తుంగతుర్తి ప్రాంతానికి మీకు చెప్పనవసరం లేదు. మీ అభిమాన నాయకుడు, అంతేకాదు నా అభిమాన మిత్రుడు. ఆ తర్వాత 40 సంవత్సరాలుగా నాకు సాన్నిధ్యం అనుబంధంతో కూడిన ఆత్మీయుడు ఆయన. ఈరోజు మన మధ్య లేనందుకు విషాదం, మరణం సహజమైన అయినప్పటికీ హఠాత్తుగా జరిగినటువంటి పరిణామం ప్రజలందరికీ, మీ అందరికీ, మా అందరికీ చాలా విషాదకరమైనది. అందుకు మనం ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవటానికి, ఆయన సేవల్ని కొనియాడటానికి, ఆ తర్వాత నా శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తున్నాను. దామోదర్ రెడ్డి గారి గురించి అనేక విషయాలు ఈ ప్రాంత ప్రజలకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఒక కమిటెడ్ కార్యకర్త, ఆ తర్వాత నాయకుడు. ఇటు తుంగతుర్తిలో, అటు సూర్యాపేటలో 5 పర్యాయాలు ఎంపికైనటువంటి నా ఈ జిల్లాలో నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికంటే ముందుగా నాతో ఆత్మీయత కలిగి ఉన్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి తెలియదు. రెండోది, కొందరు కుటుంబ సభ్యులకు కూడా అంతో ఇంతో తెలియదు. నేను మొదటిసారిగా మంత్రిగా టీడీపీ పార్టీలో నిర్వహిస్తున్న సందర్భంలో మా ఇద్దరికి స్నేహము, అనుబంధం కలగటం, ఆ తర్వాత నన్ను అభిమానిస్తూ నన్ను నా అనుయాయిగా ముందుకు పోవటానికి నిర్ణయం తీసుకున్నాను. అయినా 5-6 నెలల్లోనే జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసినాను. అప్పుడు నువ్వు అక్కడనే కొనసాగి నాయకుడిగా తయారుగామని చెప్పి ఆశీర్వదించి దీవించి మళ్ళీ పంపినానని చెప్పి మీ అందరికీ చాలామందికి తెలియదు. అంటే మా అనుబంధం, ఆత్మీయత 1983 నుండి, అంటే సుమారు 42 సంవత్సరాల క్రితమే మా అనుబంధం, ఆత్మీయతతో మేము నడపటమే కాకుండా తిరిగి నేను వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే నా మిత్రుడిగా, అభిమానిగా అనేక అభిప్రాయాల భేదాలు వచ్చినా, లేక ఏదన్నా కార్యక్రమాల్లో వేరు వేరు భావాలు వచ్చినా
నన్ను అనుసరించి నన్ను ప్రేమించి అభిమానించి అతను లేని లోటు ఇటు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజలకు చాలా లోటు అయినప్పటికీ ఆయన నిర్వహించినటువంటి తీరు, పట్టుదల, మొక్కవోని ధైర్యం, ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి చేసినటువంటి కృషి, అడుగడుగున అవగాహన చేసుకోవడంతో పాటు ఆయన వర్ధంతిని, ఆ తర్వాత ఆయన జయంతిని కూడా ఇదే విధంగా ఈ జిల్లా ప్రజలు నిర్వహిస్తూ ఆ తర్వాత ఆయనను చిరస్మరణీయుడిగా ఈ ప్రాంతంలో మనం అందరం భావించవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆయన ఈ ప్రాంతంలో లేక ఈ జిల్లాలో సూర్యాపేటలో కానీ తుంగతుర్తిలో కానీ ఏదైనా ప్రజా విషయాల్ని ఆయన హామీ ఇచ్చి పూర్తి చేయని ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యాన అవి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు లేకున్నా మీ అందరి ప్రజావాణి ద్వారా ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ఆయన హామీ ఇచ్చినటువంటి ఏదైనా ప్రజా కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తి చేసి ఆయన ఆత్మకు శాంతి కలగజేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రజల వైపు నుంచి కోరుతున్నా. అంతేవిధంగా నేను ఆయనకు ప్రత్యక్షంగా కూడా సలహా ఇచ్చి ఆయన నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఏమైనా అసంపూర్తిగా ఉన్నాయి పూర్తి చేసి ఆ విధంగా మీ హృదయాల్లో చిరకాలము ఆయన ఉండే విధంగా పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి హామీ ఇస్తూ మరొకసారి ఆయనకు శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తూ సెలవు. నేను ఇక్కడి నుంచి హనుమకొండలో ఇంకొక కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నది కాబట్టి నేను ముందుగా ఎదుటకు ప్రజలందరూ నాకు అనుమతి ఇవ్వవలసిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తూ మన ఇంకేదో ఒకటారా మర్చిపోయినామని చెప్పి మన డిసిసి ప్రెసిడెంట్ గుర్తు చేస్తున్నాడు. అది మర్చిపోయేటటువంటి ప్రసక్తి ఏమీ లేదు. అది అంటే దాన్ని ఆయనను మర్చిపోకుండా ముందుకు సాగాలి అంటే ఆయన ఆశయాలు, ఆలోచనలు, విధానాలు కొనసాగవలసింది. ఆ కొనసాగించినటువంటి వారందరికీ నా తోడు ఉండటమే కాదు ఆ కుటుంబ సభ్యులకు కూడా అండదండలు ఉంటాయని చెప్పి తెలియపరుస్తూ నేను నాకు సెలవు ఇవ్వాల్సిందిగా తుంగతుర్తి ప్రాంతంలో పలు ప్రజా కార్యక్రమాలతో పాటు పలు సమావేశాల్లో, సభల్లో పాల్గొని మీ ప్రజలకు అండగా ఉన్నటువంటి సంగతి తెలుసు. ముందర ప్రజలకు అండగా ఉంటాను, ప్రజలకు అండగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా అండగా ఉంటాననేది మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ సార్.
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ గౌరవ శంకర్ నాయక్ గారిని పార్టీ కోసం ఆర్మీసులు కృషి చేసిన వ్యక్తి మన దామాని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అతను కమిటెడ్ వ్యక్తి, ఒక మాట మీద ఉండే వ్యక్తి. చాలాసార్లు పలుసార్లు మేము మునుగోడు బై ఎలక్షన్లో చూసిన ఇన్ఛార్జిగా ఉండేవాడు దామన్న. నిజంగా క్యారెక్టరు వినయ విధేయతతో ఉండేవాడు. పలుసార్లు ముఖ్యమంత్రి గారే చెప్పింది నాతోటి, శంకర్ ఏమన్నా కానీ నల్గొండ జిల్లాలో కానీ రాష్ట్రంలో దామన్న అంటే ఒక మాట మీద ఉండే వ్యక్తి అని చెప్పి చాలాసార్లు చెప్పినారు. అతని ఉనికిని, అతని ధైర్యాన్ని చూసి అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కానీ పార్టీని విడిచిపోలేదు. ఎందుకంటే పార్టీ కోసం అతను కమిటెడ్గా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అతని కుటుంబం కోసం అంతా అండదండగా ఉంటుంది. మా వంతుగా నేను కూడా నా సహాయ సహకారం ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా దామన్న లేని లోటును మనందరం తీర్చాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ సూర్యాపేట కాదు, తుంగతుర్తే కాదు, తెలంగాణలో అతను ఒక సుదీర్ఘమైన ఒక మార్పు ఉన్నది. ఇందాక మా జానారెడ్డి గారు చెప్పినారు, అతను చెప్పిన హామీలు ఏమైనా ఉంటే వీలు ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ద్వారా ఇచ్చి అవన్నీ హామీలు కూడా నెరవేర్చేటట్టు కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్సీగా నా వంతుగా మనందరం అండదండగా అని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తాను. జై హింద్. తుంగతుర్తి శాసనసభ్యులు మందర సామయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. కీర్తిశేషులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి నిండుగా జోహార్లు అర్పిస్తాం. గౌరవ తనయుడు సర్వోత్తమ్ రెడ్డి గారు, గౌరవ సోదరులు గోపాల్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చోటెంకన్న గారు, గౌరవ ఎమ్మెల్సీ నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడిపల్లి నర్సయ్య గారు, తదితర ఇక్కడ వచ్చిన అన్నదమ్ములకు అందరికి కూడా దామోదర్ రెడ్డి గారు లేని లోటు నా లైఫ్ లో నేను నిండుగా దామోదర్ రెడ్డి గారు అని ఎన్నడూ కూడా పిల్లలు నాకు పరిచయమైన కానండి. ఆయన ఎవరితో త్వరగా తప్ప ఇంకో వాడు నాకు రాలే. ఆయన వారు మొన్న అనారోగ్యంతో బాధపడుతున్న పోయి పరామర్శించినా కూడా దొరవారు ఎట్లున్నారు అని తప్ప దామోదర్ రెడ్డి గారు అనే పదం నాకు రాలే. ఇక్కడ 2001 నుంచి 2023 వరకు నేను ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఎక్కడ నేను కలిసిన ఎట్లా ఉంది నీ ఉద్యమం నేను పలకరించేవాడు. దొరవారు బాగుందని చెప్తుంది కనుక కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారు లేని లోటు ఎవరు తీర్చేది కాదది. వారు సుదీర్ఘ రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్టు కంచుకోవడం బద్దలు కొట్టిన చరిత్ర కూడా ఆయనకు దక్కింది ఇక్కడ. ఎందుకంటే స్వరాజ్యం గారు వారు పోటీ చేసినాడు. చిన్న వయసులో స్వరాజ్యం గారి మీద పోటీ చేయడం జరిగింది. అయినా కూడా ఎన్నడూ కూడా వారితోని కయ్యాన్ని కాలుదువలేదు దామోదర్ రెడ్డి గారు. ఎవరు కూడా కమ్యూనిస్టులతో ఎక్కడ కూడా జగడం వాళ్ళే. తన రాజకీయ వ్యవస్థను తను నడిపించకపోయిండు, వాళ్ళ రాజకీయ వ్యవస్థను వాళ్ళు నడిపించకపోయిండు. అందుకోసమని దామోదర్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ సాగు వచ్చేది కాదు. అది కర్మన ఏం జరిగిందో తెలియదు. ఇంకా దాదాపుగా పెద్ద వాళ్ళు 85-90 ఏళ్ళ దాకా కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వారు కూడా చేయాల్సిన అవకాశం ఉండే. అకాల మరణం నిజంగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా కలిసివేయడం జరిగింది. అందుకోసమనే దామోదర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని కూడా మనం చేస్తామని నేను ఈ నియోజకవర్గ అభ్యర్థి, నేను నియోజకవర్గంలో పోటీ చేసినాడు తర్వాత నేను పోటీ చేస్తున్నాడు సామెల్ పోని చెప్పి కనుక ఇక్కడ దామోదర్ రెడ్డి గారు వారు చేసిన సేవలు ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా తప్పకుండా వారు తీర్చారు. నా వంతునే కృషి చేస్తారని కూడా మనం చేస్తామని ఇక్కడ వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, మండల స్థాయిలో ఉన్న నాయకులకు, జిల్లా స్థాయిలో ఉన్న ఈ నియోజకవర్గ నాయకులకు, గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులందరూ కూడా నేను నిండుగా అప్పీల్ చేస్తా ఉన్నా. దామోదర్ రెడ్డి గారి లోటు లేని లోటు
వారు తనయుడు సర్వోత్తమ రెడ్డి గారు పూర్తి చేస్తారన్న దామోదర్ రెడ్డి గారు చిరస్మరణీయంగా వారు చేసిన సేవలు ఈ ప్రజల గుండెల్లో ప్రజలను ఉంటాయని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమావేశానికి చేసిన కూనంనేని సాంబశివరావు గారికి, అదేవిధంగా శాసనసభ్యులు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ గారికి, వీరికి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అందరూ ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా దామన్న మనకి ఏ విధంగా అయితే క్రమశిక్షణాబద్ధంగా ఒక కార్యకర్తలుగా మనల్ని చేశాడో, ఈరోజు దామన్న ఆత్మశాంతి చేకూరాలని తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల నుంచి దామన్న అభిమానులు ఇక్కడికి విచ్చేస్తా ఉన్నారు. కావున వాలంటీర్స్ ఎవరైనా వారందరికీ భోజనాల ఏర్పాట్లు చూడాలి. క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు కూడా అవి తీసేసినటువంటివి అటు ఇటు పడేయకుండా వాటర్ ట్యాంక్ వెనకాల దానికి సంబంధించినటువంటి గోత ఏర్పాటు చేశారు, అక్కడే చేయాలని కోరుతా ఉన్నాం. दामन्ना अमर रहे, दामन्ना अमर रहे, दामन्ना अमर रहे. పూజ్యులు గౌరవనీయులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా విచారకరం, చాలా బాధాకరం. ఆ లోటు ఎప్పటికీ కూడా తుంగతుర్తి సూర్యాపేట తీర్చుకోలేనిది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఒక లెజెండరీ పొలిటీషియనే కాదు, ఒక మంచి మనసున్న మహారాజుగా నేను ఆయనను ఎప్పుడు కూడా చూస్తా. నేను తుంగతుర్తి ప్రాంతంలో 2 సార్లు పోటీ చేసిన అనుభవాన్ని కూడా వారు నా దగ్గరుండి చాలామంది దామోదర్ రెడ్డి గారు సూర్యాపేట పోటీ చేసిన తుంగతుర్తికి తన సమయాన్ని ఇస్తారని ఎట్లా చెప్పేదో, ప్రతి సందర్భంలో కూడా నేను పోటీ చేసిన ఇక్కడికి వచ్చి రాకపోయినా సరే ఇటు సర్వోత్తమ రెడ్డి గారిని, అటు మా జిల్లా అధ్యక్షుడు మా చెవిటి వెంకన్నను, నా అన్న మా గుడిపాటిని నాకు వెంట ఉంచడమే కాదు, ఆయన ఇక్కడ ఉన్నట్టే పనిచేసిన క్రమం వల్లనే నేను 2 సార్లు ఇక్కడ పోటీ చేయడమే కాదు, 2వసారి గెలిచినా సరే ఆ రోజున్న ప్రభుత్వం ఓడగొట్టిన తమ్ముడు నువ్వు గుండె చెదరకు, నువ్వు పార్టీ కొరకు ఉపయోగపడాలని చెప్పి నన్ను నా సతీమణిని వారు ఎంతో ఆశీర్వదించి దీవించిన చరిత్ర. నిజంగా నేను 1983-84 నుంచి వారిని నేను నూతన్కాల్ స్కూల్లో చదివేటప్పటి నుంచి కూడా వారి యొక్క హీరోయిజాన్ని, దామోదర్ రెడ్డి అంటే అదొక లెజెండరీ. ఆయనను ఇక్కడ తుంగతుర్తి ప్రజలు చూసిన తీరు చూస్తే ఒక నాయకుడిని, ఆ ప్రాంత ప్రజలు ప్రేమించే తీరు ఇంకెక్కడ కూడా నేను ఆత్మీయ సోదరులతో కలిసి నేను వారితో వచ్చి నేను ఒక పూట వారితో గడిపిన. ఆ రోజు వారు ఎంత ప్రేమగా ఉన్నారో నా జీవితం. కాబట్టి నేను అంటున్న దామోదర్ రెడ్డి గారు ఏ తీరుగా ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రాంతానికి మంచి చేసిండో, మా సర్వోత్తమ రెడ్డి గారు కూడా అదే తీరున రేపు ఆ స్థాయిలో రావాలని చెప్పి నేను సహకారంగా ఒక సహోదరునిగా నేను వారికి సహకరిస్తా అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్న మిత్రులారా. ఈరోజు దామోదర్ రెడ్డి గారు అంటే ఒక ధైర్యం, దామోదర్ రెడ్డి గారు అంటే ఒక ఆత్మవిశ్వాసం, వారు ఉన్నారంటే ఏదైనా చేయొచ్చు అనే ఒక తెగింపు కూడా ఇక్కడ ఉన్న నాయకత్వానికి ఉండడం కేవలం దామోదర్ రెడ్డి గారు ఇచ్చిన భరోసాని అని చెప్పి నేను ఈరోజు చెప్పక తప్పదు. తుంగతుర్తి అని అంటే దామోదర్ రెడ్డి గారే గుర్తొస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దామోదర్ రెడ్డి గారు తుంగతుర్తి అని, నేను తుంగతుర్తి నుంచి పోటీ చేసిన అని చెప్పి ఆంధ్రాలో పోయినా కూడా ఆయన తమ్ముల్లాగా, ఆయన కొడుకుల్లాగా ఆయన ఉంటే మన ప్రాంతానికి ఏం చేయొచ్చో ఆ విధంగా నేను చేస్తా. నా పెద్దన్న ఇక్కడ సామేలన్న గారు ఉన్నారు, వారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఈ ప్రాంతంలో చేస్తున్న సేవలు కూడా నేను చూస్తున్నా.
నేను పోటీ చేస్తే ఏం చేయాలనుకుంటున్నానో అలాంటి పనులు వారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారికి మేము ఈ తుంగతుర్తి ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు నేను చెప్తున్నా. ఎందుకంటే ఎమ్మెల్యేగా వారు మరింత పేద ప్రజలకు సహకరించే తీరు పెంచుకుంటారని కూడా నేను కోరుకుంటున్నా. ఈ ప్రాంతంలో నాకు టికెట్ రానప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి టికెట్ వచ్చినా నేను సహకరిస్తా అని చెప్పడం వల్ల నిజంగా ఆ ఒక్క మాట వల్ల కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అద్దంకి దయాకర్ యొక్క త్యాగం ఏందో తెలిసిపోయిన పరిస్థితి. కానీ మీరిచ్చిన దన్నుతోనే మీకు పుట్టిన కొడుకుగా నేను రాజకీయాల్లో తుంగతుర్తిని నేను భావిస్తా. మిత్రులారా, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేయొచ్చు కాక కానీ కాంగ్రెస్ కరుడుగట్ట ఒక కార్యకర్తల యొక్క తెగింపే నన్ను ఇక్కడ పోటీ చేసి నాకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది తుంగతుర్తి గడ్డని. అంతకంటే ముందు గుడిపాటి గారు నా కొరకు త్యాగం చేసిండు. సోనియా గాంధీ గారు అమ్మ సోనియా గాంధీ గారు చెప్పి నన్ను ఇక్కడికి పంపిస్తే గుడిపాటి అన్న నన్ను నా ఎంట ఉండి నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేసిండు. కానీ ఆ రోజు దామోదర్ రెడ్డి గారు చెప్పిన మాటని నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. తమ్ముడు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మొట్టమొదటనే నీ అదృష్టం కొద్ది టికెట్ వచ్చింది. తుంగతుర్తి ప్రజల్ని ప్రేమిస్తే నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు. నువ్వు నాయకునిగా ఎదగాలంటే ప్రజల్లో ఉండాలి. ఇలా హైదరాబాద్ నుంచి తుంగతుర్తి వచ్చినా ఈ ప్రాంతవాసులైనా కూడా గ్రామాల్లో మీరు కలిసిమెలిసి తిరగాలని చెప్పి నాకు హితవు చెప్పిన పెద్దన్న నాకు ఆత్మీయ బంధువు. ఒక రకంగా ఒక ఇంటి కుటుంబ సభ్యుడు కోల్పోతే ఎంత ఫీల్ అవుతాం అంత ఫీల్ అయ్యే ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి మిత్రులారా, నేను దామన్న సంతాప సభ సాక్షిగా చెప్తున్నా. నేను ఎమ్మెల్సీగా ఉండొచ్చు, రేపు ఇంకే ప్రాంతం నుంచి అయినా ఉండొచ్చు, ఇది జనరల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నా జీవిత కాలంలో తుంగతుర్తి ప్రజలకు సేవలు అందించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికి బాధ్యత మీకు చెప్తున్నా. ఎందుకంటే దామోదర్ రెడ్డి గారికి నిజమైన అభిమాని అని అనుకుంటే దామోదర్ రెడ్డి గారిని ఏదో మాటలతో చెప్పడమే కాకుండా ఆయన ఈ ప్రాంత ప్రజల్ని ప్రేమించినట్టుగా ఈ ప్రాంతం నేను ఏ ప్రాంతంలో ఆయన ఉన్నా కూడా తుంగతుర్తి మీద ఉన్న ఒక ప్రత్యేక ప్రేమ ఆయనకు వేరు. మేము ఆయన శిష్యులుగా ఆయన తమ్ములుగా ఆయన ఇక్కడ చేసిన సేవలను మరింత పెంచే విధంగా నేను తుంగతుర్తి గడ్డకు కూడా నా సేవ అందిస్తా అని చెప్పి తెలియజేస్తున్న మిత్రులారా. ఎన్నికలు, పోటీ, రాజకీయాలు డిఫరెంట్. నేను పుట్టింది తుంగతుర్తి గడ్డ మీద. ఆయన లాంటి ఒక మహానాయకుని చూసుకుంటూ ఎదిగిన నేను ఆయన కంటే చాలా చిన్నోన్నైనా కూడా అలాంటి కమిట్మెంట్, కన్విక్షన్ ఉన్న నాయకుడు, కార్యకర్తలంటే ప్రజలంటే ప్రేమించే నాయకుడు మరి ఈ ప్రాంతంలో ఆయన కంటే మించిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను చెప్పక తప్పదు. ఆయన స్ఫూర్తితో నేను మరింత సేవ చేసుకోవడానికి నేను ముందుకు పోతా అని చెప్పి తెలియజేస్తూ, సర్వోత్తమ్ రెడ్డి గారు, నేను అంటున్న ఎన్ని రోజులు డాడీ ఉన్నందుకు మీరు సెకండరీగా ఉన్నా, ఈ రోజు నుంచి మీరు తుంగతుర్తి సూర్యాపేట ప్రజల్ని మీరు కాపాడాల్సుకోవాలనే బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయినా కూడా మాకు రేవంత్ అన్న ముఖ్యమంత్రిని చేయడానికి దామోదర్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆయన దన్నుగా ఉండి రేవంత్ రెడ్డి గారికి ప్రతి అంశంలో కూడా, జిల్లా అంశంలో కానీ రాష్ట్రాల అంశంలో కానీ దామోదర్ రెడ్డి గారి దన్ను రేవంత్ రెడ్డి గారికి ఎంతో ఉపయోగపడింది. ఆ రోజే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు నాతోని, దామన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లయిను, దామన్న ఏ విషయం చెప్పినా మంచి కొరకు చెప్తాడు, కాబట్టి నేను పిసిసి అధ్యక్షునిగా ఉన్నా దామన్న మాట వింటే నీకు మంచి జరుగుతుంది దయాకర్ అని చెప్పి, నీకు నాకున్న సాన్నిధ్యం ఎలాంటిదైనా సరే తుంగతుర్తికి సూర్యాపేటకు దామన్నకున్న సాన్నిధ్యం అది పేగుబంధం లాంటిది, రక్తబంధం లాంటిది, తన మాట విను అని చెప్పి నాకు మా ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారి గీట జవదాటలేదు. ఏ రోజు దామోదర్ రెడ్డి గారిని కూడా నేను ఆయన తర్వాత నేను ఇక్కడికి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా నన్ను ఏమంటాము దబాయించేది, బెదిరించేది కూడా, తమ్మి నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావురా, నువ్వు ఇక్కడ ఇట్లా చేస్తున్నావు అని చెప్పి నన్ను అన్నప్పుడల్లా కూడా నేను రెడ్డెస్ చేసుకునే ప్రయత్నం చేసిన. కాబట్టి ఇలాంటి మహానాయకుల యొక్క సంతాపం మనం చేసుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరమైనప్పటికీ కూడా ఆయన లేని లోటును ఆయన వారసులుగా, భౌతిక వారసుడు అన్న సర్వోత్తమన్న అయితే
రాజకీయ వారసులము, ఆలోచన వారసులుగా మేమందరం కూడా, పెద్ద ఆయన కూడా మాకు ఎప్పుడు కూడా గైడ్ చేస్తుండే రెడ్డి గారు, దయా ఇట్లా చేయాలి అట్లా చేయాలి, మీరు దామోదర్ రెడ్డి గారితో ఉండాలంటే ఇట్లా ఉండాలని చెప్తుండే. కాబట్టి నాకు రాజకీయ ఎక్స్పీరియన్స్ లో ఈరోజు దామోదర్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి అంశం నా మైండ్ లో ఉన్నది. తప్పకుండా దయాకర్ ఎదుగుదలలో దామోదర్ రెడ్డి గారు ఉండరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దయాకర్ ఓడిపోలేదు, దయాకర్ని గెలిపించేందుకు దామోదర్ రెడ్డి గారు పడ్డ తాపత్రయం నాకు తెలుసు. మా ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పిండో నాకు తెలుసు. ఎట్లనైనా తమ్ముని యొక్క సేవలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది, సందర్భం వచ్చినప్పుడు తనకు సహకరించాల్సిన అవసరం ఉందని మా ముఖ్యమంత్రి గారికి చెప్పిన అంశాన్ని ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినది నాకు గుర్తున్నది. కాబట్టి దామన్నను మరిచేదే లేదు, దామన్న యొక్క ఆలోచనలు వదిలేదే లేదు. కాబట్టి ఎప్పటికైనా ఈ గడ్డ దామన్నతో మమేకమై ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై దామన్న, జై దామన్న, జై దామన్న. సంతాప సభ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారికి స్వాగతం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేన అధ్యక్షుడు రగన్నను దామన్న మీద ఒక పాట పాడాల్సిందిగా. దామన్న పుట్టుక ఒక చరిత్ర, దామన్న అంతిమ యాత్ర ఒక చరిత్ర. మరి దామన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట తుంగతుర్తికి ఎనలేని సేవలు చేసినటువంటి ఒకటే పాట అయిపోయింది. సిపిఐ పార్టీ గౌరవ శాసనసభ్యులు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పూర్ణమనేని సాంబశివరావు గారు మరి టైగర్ దామన్నకు పూలు వేసి నివాళులు అర్పిస్తా ఉన్నారు. వారికి రాష్ట్ర కార్యదర్శి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీ సత్యమన్నను మాట్లాడాల్సిందే అవుతుంది. సోదరులారా, మిత్రులారా, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, తుంగతుర్తి శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరి జలాల కోసం అమితంగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి మరి సాధించినటువంటి ధైర్యశాలి మరి దామోదర్ రెడ్డి గారు. దామోదర్ రెడ్డి గారు అనగానే సూర్యాపేట, నల్లగొండ జిల్లా తుంగతుర్తి ప్రాంతంలో ఒక పెద్ద ప్రజాభిమాన నాయకుడు. వారు చనిపోవడం అనేది నల్లగొండ జిల్లా ప్రజలకే కాదు, యావత్ రాష్ట్రానికి ఒక తీవ్రమైనటువంటి ఆవేదన. నల్లగొండ జిల్లాలో మరి యువతరానికి మరి ఆనాడు శాసనసభ్యులుగా వారి యంగ్ డైనమిక్ లీడర్గా నిలబడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరి ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు. సరే, రాజకీయ విభేదాలున్నా కూడా వారు ప్రజల పక్షంగా ప్రజలను అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి దామోదర్ రెడ్డి గారికి మరి సిపిఐ నల్లగొండ జిల్లా పక్షాన మరి శాసన మండలి సభ్యులుగా వారికి అక్కడ వారి వచ్చిన అంటే వెంకటేశ్వర పెద్ద ఇక్కడికి వచ్చిన విషయం అందరికీ తెలుసు. ఇంకా అన్నిటికంటే విశేషం ఏమంటే ఆ రోజుల్లో ఇటు నల్గొండ జిల్లాలోనేమో దామోదర్ గారు, మా ఖమ్మం జిల్లాలోనేమో రామిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా ఎంతో బలంగా ఉన్న తరుణంలో మా రెండు జిల్లాల్లో రెండు చోట్ల కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఢీకొన్న వారు ఎవరంటే మిగతా అన్నదమ్ములే. వెంకటరెడ్డి గారు, నేను కూడా 2 సార్లు సిపిఐ నుంచి నేను, వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇక్కడ నల్గొండలో తుంగతుర్తిలో ధైర్యం లేదా ఆ త్యాగ నిరతి దీనికి వారి కుటుంబానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వెంకటరెడ్డి గారిని త్వర అనేవారు. రామరెడ్డి దామన్న
తరఫున తెలంగాణ పార్టీ, నల్గొండ, ఖమ్మం జిల్లా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఇప్పుడు మన సంతాప సభకు ఇచ్చేశారు. వారిని వేదిక మీదకి వచ్చి వారి సంతాపాన్ని తెలవాల్సిందిగా కోరుతాను. అలాగే సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాఘవయ్య దయానంద్ గారు కూడా వేదిక మీదకి ఇచ్చేశారు. వారు కూడా వారి సంతాపాన్ని తెలవాల్సిందిగా కోరుతా ఉన్నారు. అమర్ హై దామోదర్ రెడ్డి గారు, అమర్ హై దామోదర్ రెడ్డి గారు, అమర్ హై దామన్న. శ్రీ స్వర్గీయ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో ఇక్కడ పాల్పంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ ప్రత్యేకంగా రావటం జరిగింది. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారి కుటుంబంతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. శ్రీ రామరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, లేకపోతే గోపాలరెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ ఖమ్మం జిల్లాలో ప్రజల పక్షాన, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల అవసరాలను తీర్చడం కోసం నిత్యం పోరాటం చేస్తున్నటువంటి కుటుంబంగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే నేనంటేనే కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా కొట్లాడి నిలబడినటువంటి నాయక ప్రముఖుల్లో దామోదర్ రెడ్డి గారు ఒకరు. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు నేను చదువుకునే రోజుల్లో వచ్చే యువజన కాంగ్రెస్ నాయకుడిగా మా అందరికీ ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా కనపడేటువంటి వారు. ఇప్పటికి కూడా దాన్నింటినీ తట్టుకొని ఆనాడు శాసనసభ్యుడిగా గెలవడమే కాకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాలు వేసుకొని పేదలు, సంక్షేమం, సామాజిక న్యాయం అంటూ ఆయన నిలువెత్తు పోరాటం చేసినటువంటి సందర్భాలు కోకలు. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇతర రాజకీయ పార్టీలతో అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి సంఘటనలు మనందరికీ తెలిసింది. ముఖ్యంగా యువత రాజకీయాల్లో రావటానికి, ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రజా జీవితం గడపటానికి శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి రాజకీయ జీవితం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే, ఒక దశాబ్ద కాలం
పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ ఆ రాజకీయ పార్టీలు ప్రలోభాలు చూపించినప్పటికీ ఎక్కడ తల ఒక్కకుండా నా జీవితం మొత్తం నేను చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పి పోరాటం చేసిన ధీరదాతులు. గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలు ప్రముఖ నాయకులు కూడా మీలాంటి నాయకులు మా రాజకీయ పార్టీలోకి వస్తే మంచిదని చెప్పి వారిపైన ప్రబలమైన ఒత్తిడి చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా లొంగకుండా వారు నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు కట్టుబడి ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. నాకు మరీ ప్రత్యేకంగా వారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఆనాడు ఈ ఉమ్మడి జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా నేను వచ్చినప్పుడు ఆ రోజు ఆయన వయసును కూడా లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నాతో పాటు ఆ ఎండలో అడుగులో అడుగు వేస్తూ ఈ జిల్లా దాటేంత వరకు నా వెన్నంటి ఉండి నడిపించినటువంటి ఒక గొప్ప సోదరుడు ఈరోజు మా మధ్య, మనందరి మధ్య లేనందుకు నిజంగా చింతిస్తా ఉన్నాం. చాలా బాధాకరంగా కూడా ఉంది. ఆయన జీవితం మొత్తం కూడా ప్రజలకి అంకితమై పనిచేసి చివరి వరకు కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం కోసమే పరితపించారు. ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పార్టీలో ఉన్నా, అటు శాసనసభలో కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని వారు మాట్లాడుతూ ఉండేవారు. అనాదిగా సుదీర్ఘ కాలం రాజకీయ జీవితాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం వచ్చినా కూడా ప్రతి సందర్భంలో ప్రత్యేక తెలంగాణ కోసం నేనున్నాను అంటూ గళమెత్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ధీరోదత్త నాయకుడు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారు మన మధ్య లేకపోవటం నిజంగా మనందరి దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి నమ్మిన ఆశయాలని, సిద్ధాంతాలని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని పోతుందని, వారు చెప్పిన ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుందని, వారు ఏ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఏ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, తద్వారా ఈ రాష్ట్రం సర్వతోముఖంగా సామాజిక న్యాయంతో ముందుకు పోవాలని ఆశించారో వారి ఆశల్ని నిజం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని చెప్పి అటువంటి ఆలోచన పాలనతోనే వారికి మేము ఘనమైన నివాళులు అర్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన అశేషంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నాయి. ఈరోజు వారి కుటుంబ సభ్యులకి, వారి అభిమానులందరికీ కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. సత్తుపల్లి శాసనసభ్యురాలు సోదరి మట్ట రాఘవయ్య గాయనంద గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు స్వర్గీయ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే మనందరికీ తెలుసు దామన్న గారు కానీ, వారి సోదరులు మరి వెంకటరెడ్డి గారు కానీ ఎంతో ప్రజలకు ఎంత సేవ చేశారో, వాళ్ళ జీవితాలు ఎంత అంకితం చేశారో అనేది మనందరికీ తెలుసు. వారితో మా కుటుంబానికి గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా అనుబంధం ఉంది. మా అత్తయ్య గారు వాళ్ళు సమకాలీనులు, వాళ్ళు కలిసి పనిచేయడం జరిగింది. నేను కూడా ఆ సందర్భంలో చాలాసార్లు మరి వారిని కలవడం జరిగింది. వారు మరి ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు పేద ప్రజల అభ్యున్నతి, వాళ్ళ సంక్షేమం కోసమే పాటుపడ్డారు. వాళ్ళ కోసం నిరంతరం ఆలోచించేవారు. ఎన్ని ప్రలోభాలు ఎదురైనా సరే పార్టీకి ఎటువంటి ద్రోహం చేయకుండా పార్టీని భుజస్కంధాల మీద మోసి
ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలోకి వచ్చాము అంటే మరి దామోదర్ రెడ్డి గారి వారి సలహాలు సూచనలు వారి సేవలు కూడా ముఖ్య కారణంగా నేను భావిస్తున్నాను. ఈరోజు వారి పనులు అర్పిస్తున్నాను. తరపున వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. నిజానికి నా ఒక్కరి తరపున తెలియజేయడం కాదు, అశేషమైనటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా గుండెలో ఒక బాధ, మనకు సమస్య వస్తే దామన్న ఉన్నాడనే ఒక ధీమా, దామన్న ఉన్నాడనే ఒక ధైర్యం. ఏ నలుగురు కలిసిన 1985 రోజు 85వ సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు, ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నలుగురు కలిసిన మన మధ్యలో దామోదర్ రెడ్డి గారి మాట రాకుండా, దామోదర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోకుండా ఏ రోజు లేవు లేవు లేవు. ప్రతి సమస్యకు దామోదర్ రెడ్డి గారి దగ్గర పరిష్కారం ఉండేది. ప్రతి సమస్యకు దామోదర్ రెడ్డి అనే ఒక అంశం ఉండేది. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బాధ్యతలు. ఆ రోజు 1985లో కమ్యూనిస్టులను ఢీకొట్టి, కమ్యూనిస్టులను ఎదుర్కొని ఈ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరవేసినటువంటి ధీరోదాత్తుడు దామోదర్ రెడ్డి గారు మాత్రమే మనం చేస్తా ఉన్నాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ప్రాణాలకు భయం ఏర్పడ్డా, మనందరికీ ధీమాగా గుండె ధైర్యాన్ని ఇచ్చి దామన్న ఉన్నాడు అని గుండె తీర్చుకొని ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ముందు నిలబడి యుద్ధం చేసినటువంటి నాయకుడు మన దామోదర్ రెడ్డి గారు. అది దామోదర్ రెడ్డి అంటే ఒక చరిత్ర. దురదృష్టవశాత్తు భగవంతుడు మన మధ్య లేకపోవడం, మన మధ్య నుంచి తీసుకపోవడం మనందరి దురదృష్టం. వాస్తవానికి దామోదర్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా ఇక్కడికి వచ్చిన ఒక ప్రబలమైనటువంటి శక్తిగా తయారై మా అందరికీ నాయకత్వం వహించాడు. నిజానికి ఈ నియోజకవర్గంలో, ఈ 2 నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం అయితే కనిపిస్తుంది. 73 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం నిజంగా కూడా మన అందరికీ కూడా తీరని లోటు. 40-45 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక రాజకీయాలను శాసిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు. ఆ రోజులలో కమ్యూనిస్టు రాజ్యం వెళుతున్న ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కమ్యూనిస్టులను ఎదుర్కొని 85లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన ఒక గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి గారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ ప్రాంత రైతాంగాన్ని కష్టాలు తీర్చాలి, ఈ ప్రాంత రైతాంగానికి గోదావరి జలాలు తెప్పియాలనే ఒక సంకల్పంతో ఆనాడు రక్త తర్పణం చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ముఖ్య అనుచరునిగా ఆయనతోటి కొట్లాడి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చిన ఘనత కూడా దామోదర్ రెడ్డి గారికి దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 5 సార్ల ఎమ్మెల్యేగా 9 సార్ల పోటీ చేసి 2 సార్ల మంత్రిగా ఈరోజు మరి ఈ కాలంలో 2-3 సార్లు పోటీ చేస్తేనే మర్చిపోతున్నారు ప్రజలు, నాయకులు కూడా తడబడగవుతున్నారు. మరి అలాంటి ఈ పరిస్థితులలో 40 సంవత్సరాలకు పైగా జిల్లా రాజకీయాలను రాష్ట్రం ఇచ్చేశారు. అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యులు, ఆల్ ఇండియా బీసీసీ అధ్యక్షుల కార్యాచరణ కమిటీ కన్వీనర్ పెద్దలు వంశీ చంద్ర గారు ఇచ్చేసినారు. వారిని వేదిక మీదకి వచ్చి సంతాపం తెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. గవర్నమెంట్ శాసనసభ్యులు
రామచంద్ర నాయక్ గారు కూడా ఇచ్చేశారు. ఈ యొక్క సంతాన సభకు రామచంద్ర నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు రామరెడ్డి దామోదర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తా ఉన్నారు. అతి కొద్ది క్షణాల్లో వేదిక నుంచి రాబోతా ఉన్నారు. దయచేసి అందరూ కూడా సంయమనం పాటించండి. అమర్ హరే దామోదర్ గారు, అమర్ హరే దామోదర్ గారు, అమర్ హరే దామోదర్ గారు. అమర్ హరే దామోదర్ గారు. అమర్ ముఖ్యమంత్రి గారిని రైల్వే క్లాస్లో పోతా ఉన్నాను. అదేవిధంగా మంత్రులు గౌరవపతి వెంకరెడ్డి గారు రైల్వే క్లాస్లో ఆహ్వానిస్తా ఉన్నాను. దారుణ చిత్రపటానికి పూలమాలలు వేసి తన సంతాపకులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. జిల్లా మంత్రి, రాష్ట్ర నీటిపారుదల మరియు శాఖ మంత్రి సివిల్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇంకా పొంగులి అమర్ హరే దామోదర్ గారు, అమర్ హరే దామోదర్ గారు, అమర్ హరే దామోదర్ గారు. వేదిక మీద ఉండేది కూడా దయచేసి అమర్ హరే దామోదర్ గారు, అమర్ హరే దామోదర్ గారు. అన్నా దామన్నా మా రాంబెడ్డి దామన్నా, అన్నా దామన్నా మా రాంబెడ్డి దామన్నా, నీ ఆశయ సాధనను మేము మరువబోమన్నా, నీ ఆశయ సాధనను మేము మరువబోమన్నా. దయచేసి ఎవరు కూడా విజిట్లు సపోర్ట్లు ఎవరు కూడా కొట్టకూడదు. మనం ఇవాళ కాంగ్రెస్ ముద్దు బిడ్డ, కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే మన గ్రామంలో లేని సంతాన సభ ఇది. దయచేసి మీరు ఎవరు కూడా విజిల్ ఏం చెప్పదు. మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈ రోజు సంతాన సభ కూడా రావడం జరిగింది. ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడిగా 85 ఒకే ఎమ్మెల్యే ఉండి 12 కాన్సెన్స్ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధే కాదు, కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ
మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. దాంతో పాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పిలిపించి రక్త తరపున బిందెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మన రైతు నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. నిజంగా దామన్న లేడు లోటు ఎవరు కూడా తీర్చలేడు ఆ కుటుంబానికి. అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులన్నీ దాడబోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం ఆ పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతున్నాను, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ప్రాజెక్టుని దాన్ని ఆర్టీఆర్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఎవరికి తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటుంది, వర్షాలు ఆధారపడ్డామనుకున్నాం. కానీ దామోదర్ రెడ్డి గారు ఆ రోజు దామన్న సాధించింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు, వారికి తెలుసు దీని గురించి, ఆ ప్రాజెక్టు గురించి ఏ విధంగా దామన్న ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరు చెయ్యాలి నీళ్ళు తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులే. దీనికి రక్త తర్పణం బియ్యల కొద్ది చేసినప్పుడు మీరు కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఎడారి కావాలి ఈ భూములలో పచ్చని పంటలు పండించిన దామన్న విధంగా ఆత్మశాంతి కలగాలని, అలాగే నరోత్తము కూడా మేమందరం సొంత తమ్ముళ్ళలాగా కుమారులాగా చూసుకుంటామని మీ అందరూ కూడా మాట ఇస్తూ మీ ప్రాంతం ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు మంత్రులుగా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని గౌరవనీయులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సంతాప సందేశం తెలియజేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ సహచర మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, దామోదర్ రెడ్డి గారి అభిమానులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ చాలా దుఃఖం ఉన్న రోజు ఈరోజు. మరి మనం ఏ రోజు కూడా ఊహించకపోయి ఉండొచ్చు. దామోదర్ రెడ్డి గారు ఇక లేరు. దామోదర్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ కోసం, మరి ఈ కార్యకర్తల కోసం నిలబడే దామన్న ఇక లేరు అంటే ఇది చాలా చాలా దుఃఖం కలిగించే విషయం. సుదీర్ఘ కాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరును ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. ఎంత పోరాటం చేసిండ్రో కమ్యూనిస్ట్ పార్టీతో, తెలుగుదేశం పార్టీతో ఎంత పోరాటం చేసిండ్రో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 1985లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, అంటే సుమారు 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ యోధుడు దామోదర్ రెడ్డి గారు. ఆయన కుటుంబ జీవితంలో ఎంతో ట్రాజెడీ అయినా, ఆస్తులు కరిగిపోయినా, ఆరోగ్యం చెడిపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వెంకన్న చెప్పినట్టుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా, మరి దామన్న ఆహ్వానం మేరకు నేను, వెంకన్న, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా ఈ తుంగతుర్తి ప్రాంతంలో రక్త తర్పణం అని చెప్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాల్సిందే అని, మరి వారి ప్రయత్నం, వారి కృషి ఫలితంగానే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 పూర్తి స్థాయిలో పూర్తయింది. ఈరోజు వెంకన్న సజెస్ట్ చేస్తున్నట్టుగా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2ని మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను. అది ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇదే సందర్భంగా ఈ ప్రాంతానికి నేను ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే విషయం తెలియజేస్తున్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు. 60-70 ఏళ్ల కింద కట్టింది. జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిండు. కానీ 60-70 ఏళ్లలో అది సిల్ట్ శాండ్తో నిండిపోయి దాని కెపాసిటీ 25-30% తగ్గిపోయింది.
ముఖ్యమంత్రి గారి అనుమతితో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కింద ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి ఎస్ఆర్ఎస్పికి డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కూడా టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తీసుకొచ్చే ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడా మరి వారి నిర్మాణం కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు చాలా చోట్ల చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. అవి కూడా టేకప్ చేస్తాము. దామోదర్ రెడ్డి గారి కోరిక మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళని తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి తీసుకొస్తాం. మరి వారు చేసిన కృషి, వారి ప్రయత్నం గుర్తింపు చేయడానికి, ప్రజల్లో శాశ్వతంగా నిలబడడానికి మరి ఈ ప్రాజెక్టుని నేను ముఖ్యమంత్రి గారిని నేను వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మేమందరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులము, ఎంపీలము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలు అందరం కూడా ఒకే తాటిపై ఉండి ఉమ్మడి కృషితో మరి దామన్న ఆశయాలు నెరవేర్చడానికి మళ్ళోసారి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ ముందు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కొనడానికి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేయడానికి 100కి 100 పాలు మరి విజయం సాధించడానికి మేము అందరం కూడా మరి కలెక్టివ్ గా, సంఘటితంగా, యూనిటీతో ముందుకు పోతాం. తప్పనిసరిగా ఏ కార్యకర్తకి, ఏ నాయకునికి, ఏ గ్రామంలో, ఏ తండలో, ఏ ఎస్సీ వాళ్ళలో ఇబ్బంది వచ్చినా దామాన్ని గుర్తుపెట్టుకొని మీకు అండదండలుగా, మీకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మరి దామన్న గారికి, వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ మేమందరం కూడా సర్వత్వం ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై దామన్న. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి సంతాప సందేశాన్ని ఇవ్వాలని మనం చేస్తాం. గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు గారు. సభకు నమస్కారం. దామోదర్ రెడ్డి గారి చనిపోవడం ముఖ్యంగా తుంగతుర్తే కాదు, చాలా ఉమ్మడి నల్గొండకు కూడా నష్టం జరిగింది. ఆయన కేవలం తుంగతుర్తి నాయకుడే కాదు, నాకు చిరకాల పరిచయం. ఏది యూత్ కాంగ్రెస్ లో ఆనాడు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ట్రెజరర్ వేయడం జరిగింది. ఆనాడే 1985లో ముఖ్యంగా తెలుగుదేశం, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు బలమైన ఉన్న కాలంలో ఆయన ఒక్కడే గెలిచాడు. 1988 12 సీట్లలో 1 సీటు గెలిచాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక పక్క సోనియా గాంధీ ఆలోచన, రాహుల్ గాంధీ హవా, రేవంత్ రెడ్డి హవాలో ఒకే 1 సీటు ఓడిపోయింది. నాకు చాలా బాగుంది. ఈ సీటు గెలిచేది ఉండే, ఎందుకంటే ఆయన కార్యకర్తల మనిషి. అందరూ రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడానికి మొదలు ప్రయత్నం చేస్తారు. ఉన్న ప్రాపర్టీలు, అత్తగారిది, సొంతంది అన్ని దారిపోసిండు కార్యకర్తలకు. కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రావడం ఆయన చిరకాల కోరిక, అది చేస్తున్నారు. దాంతో పాటు నాది ఒకటే రిక్వెస్ట్, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన కొడుకు అయినటువంటి ఆ బాబుకు సరైన న్యాయం చేయాలంటూ. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎవరైనా తనతో పని చేసినటువంటి గట్టి నాయకులను తయారు చేసే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు నిజంగానే ఆనాడు ఎవరు లేకుండా ఇక్కడే మొగోడు ఉండే ఉన్నమాట చెప్తున్నా, ఇవాళ అందరూ తయారైండు. కనుక ఆయన సరి అయిన ఆయన కొడుకుకు ఆయన తల్లి చనిపోయింది, తండ్రి కూడా చనిపోయిందా. ఇక దీని మీద మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నువ్వే ముందుండి ఆ కుటుంబాన్ని, ఆ బాబును సర్వోత్తమ్ రెడ్డి గారిని నడిపియాలని కోరుతూ మరొకసారి నా మిత్రుడు అందరి ముందు చెప్పిండు, రాజశేఖర్ రెడ్డి, గులాం నబీ ఆజాద్ ముందు చెప్పిండు, హనుమంతరావు
ये मेरे को पॉलिटिक्स में लाया, मैं इसके साथ हूँ. కొందరు నా ఎంబడి ఎంతో అనుభవించారు కానీ నన్ను మర్చిపోతున్నారు. కానీ దామోదర్ రెడ్డి అంటే మరవలే. ఆయన కుటుంబం బాగుండాలని నా ప్రగాఢ శ్రద్ధాలు తెలుసు, కండోలం తెలుసు. ఆ కుటుంబం భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు అని కోరుతూ సెలవు తీసుకుంటారు. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సందేశాన్ని ఇవ్వాలని కార్యక్రమానికి హాజరైన మనందరి అభిమాన నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా రామిరెడ్డి కుటుంబ సభ్యులు, వేలాదిగా ఇక్కడికి విచ్చేసిన దామన్న అభిమానులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా బాధాకరం. మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కూడా సర్వసాధారణమని తెలిసి కూడా మనిషి జీవించి ఉన్నప్పుడు, మనిషి తను ఎదట వాళ్ళకి సహాయం చేయగలిగి ఉన్నప్పుడు, తను జీవించినప్పుడు ఏవైతే కొన్ని బెంచ్ మార్క్స్, కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తారో, రైతు కుటుంబంలో జన్మించిన దామన్న ఒరిజినల్ గా ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలంలో జన్మించారు. కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన ఇందాక ఇద్దరు మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు సాగునీరు యొక్క ప్రాధాన్యత, రైతులకి నీటి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఆనాడే గ్రహించి ఆనాడున్న ప్రభుత్వాల మీద ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలాగా ప్రకటించి ఈ ఎడారి ప్రాంతమైన తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటినియ్యాలనే తపనతో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2ని సాధించిన ఘనత తప్పకుండా దామలదని చెప్పుకోవచ్చు. మనిషి పుట్టడం, చనిపోవటం సర్వసాధారణమే. కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా, ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా అవి ల్యాండ్ మార్క్ గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన దామన్న మన మధ్య లేకపోవడం మనకి, ఆ కుటుంబానికే కాదు లక్షలాది మంది తెలంగాణలో ఉండే ప్రజలకి, ముఖ్యంగా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా. ఎందుకంటే నల్గొండ జిల్లాలో తను అభివృద్ధి జరిగిన తన పుట్టక ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి అక్కడ వారు అన్నగారు దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అక్కడ వారు, ఇక్కడ ఏరు. నల్గొండలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఖమ్మం నుంచి వేలాది మంది తరలి ఇక్కడికి వస్తుండేది. ఖమ్మంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వేలాది మంది నల్గొండ నుంచి తరలి ఆనాడు ఖమ్మం కూడా వచ్చి వేలాది మంది కాంగ్రెస్ కుటుంబాలని, 2 కుటుంబాలు కాపాడిన సందర్భాలు ఈ ఉమ్మడి జిల్లాలో కోకోలో ఉన్నాయి. మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపడమే కాకుండా సర్వోత్తమ రెడ్డికి తమ్ముడికి తప్పకుండా ఈ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలుపుతూ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజానేత మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి సంతాప సందేశాన్ని మనం చేస్తాం. కీర్తిశేషులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు సర్వోత్తమ రెడ్డి గారు, రామిరెడ్డి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు అందరూ కలిసి ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు దామోదర్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యము, 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా,
ప్రజా జీవితంలో ఆస్తులను అన్నిటినీ కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసింది. ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్గొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికి యోగ్యం కాని ప్రాంతము, భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం, ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలని ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. వారి ఉద్యమ నేపథ్యంలో మొట్టమొదటి ప్రధానమంత్రి తన ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మొట్టమొదటి ప్రధానమంత్రి గారు చేపడితే ఆ ప్రాజెక్టు కాలక్రమేణా అటు కరీంనగర్, వరంగల్, ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తూనే నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి, కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలి, పచ్చని పంటలు పండాలి అని ఆనాడు 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడి ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టుకొని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ప్రాజెక్టును ఆనాడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సాధించి ప్రజల పక్షాన విజయం సాధించింది. ఆ తర్వాత పనులు జరగకపోగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో వారి క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నియోజకవర్గం రిజర్వ్ కానంత వరకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగానే కాదు, ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా వారు అండగా నిలబడ్డారు. సామాన్యంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికల పోటీ చేయకపోతే మనం ఆ నియోజకవర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు పోతే ఆ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితులు ఈనాటి రాజకీయాలలో లేవు. కానీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటకు ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట ప్రాంతంలో వారి ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని ఎన్నడూ వదులుకోలేదు. ఈనాడు గ్రామాన ఈ నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అని అంటే దానికి దామన్ననే ప్రధానమైన కారణం. మీరందరూ అభిమానంగా
మీరందరూ ఇష్టంగా పిలుచుకునే దామన్న టైగర్ దామన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందింది. మొన్న జరిగిన ఎన్నికల్లో 50,000 రూపాయలు కూడా లేని మందుల సామెల్ తుంగతుర్తికి ఎమ్మెల్యేగా గెలిచిండు అంటే దామోదర్ రెడ్డి గారు వేసిన కాంగ్రెస్ పునాదులే ఈనాడు ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి మిత్రులారా, ఖమ్మం జిల్లాలో సుజాత నగర తర్వాత పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన రామరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు 2 జోడెత్తుల్లాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నాయకులు. ఆ కుటుంబానికి నేనే కాదు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు సందేశం కార్యకర్తకు చెప్పండి, గాంధీ కుటుంబం దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడతాం, మా సంకల్పాన్ని తెరవండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది, వాళ్ళని భవిష్యత్తు రాజకీయాలలో గాంధీ కుటుంబం కాపాడుకుంటుంది అని చెప్పే మాట మీ అందరికీ చెప్పాల్సిందిగా, మీ అందరికీ చేరవేయాల్సిందిగా గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పడమే కాదు, రాహుల్ గాంధీ గారు స్వయంగా రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తమకు లేఖ రాయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి 2 అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఏఐసిసి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పెద్దలు హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి దామన్న ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఈ రోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గట్టిగా బల్ల బుద్ధి వాదించే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు హనుమంతన్న కూడా మనకు అండగా నిలబడతాడు. కాబట్టి మిత్రులారా, వారి కుటుంబానికి రాజకీయపరమైన అవకాశాలు గాంధీ కుటుంబం తప్పకుండా కల్పిస్తుంది. గాంధీ కుటుంబం ఇచ్చిన హామీని ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగం కోసం, ఈ ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా, వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యని పరిష్కరించడానికి దామోదర్ రెడ్డి గారు చేసిన పోరాటం, ఈనాడు గోదావరి జలాలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయంటే వారి కృషి ఎనలేని. మిత్రులు వెంకటరెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సోదరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మందుల సామయ్య గారు, ఈ వేదిక మీద ఉన్న నాయకులు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ గారు అందరూ సూచన చేసిండ్రు, విజ్ఞప్తి చేసిండ్రు. ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కరికి కూడా, ఈ వేదిక మీదనే కాదు, ఈ రోజు మన సంతాప సభలో పాల్గొన్న దాదాపుగా 1,00,000 మంది దామోదర్ రెడ్డి గారి అభిమానులే కాదు, నల్గొండ జిల్లాలో ఉమ్మడి రాజకీయ పార్టీలు ఏవైనా సరే, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీకి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు, వారికి నిజమైన నివాళి. ఎస్ఆర్ఎస్పీ 2కి ఆర్జీఆర్ ఎస్ఆర్ఎస్పీ 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి, వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోని ఇచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎప్పుడు ఏ సమయం వచ్చినా, మొన్న ఆనాడు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి కంటే ముందుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకంటే ముందుగా దామన్న గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆనాడు ప్రచారం చేసి, పార్టీ అంటే ఆయనకు అమితమైన ప్రేమ, అమితమైన అభిమానం. ఈనాడు వారి చివరి శ్వాస
కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే ఆ జెండా కప్పుకొనే వారు చివరి శ్వాస వదిలిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ పార్టీ చేపడుతుంది. మీ అందరి చప్పట్ల మధ్యన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు SRSP 2కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మీ అందరి ఆలోచన, మీ అందరి సూచన మేరకు ఈనాడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేస్తూ, ఏది ఏమైనా దామోదర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం ఒక విషాదకరమైన సంఘటన. దాన్ని తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఆదుకోవడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. మన శాసనసభ్యుడితో పాటు మిగతా నాయకులు తుంగతుర్తిలో చాలా మంది నాయకులు ఇక్కడి నుంచే ఉన్నారు. మీ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, శాసనసభ్యులు మందుల సామేల్ గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, దామన్న నివసించే ప్రాంతం, దామన్న ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇదే శాసనసభ నియోజకవర్గం. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారు. మనస్ఫూర్తిగా రామరెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ అన్నయ్యడమ్మా, ప్రేమ గల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా. పల్లె పల్లె వాడలడుగుతున్నాయి నోరు మెరుపమ్మా, అన్న మరణ వార్త విన్న జనము అల్లాడుతున్నారే. నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ అన్నయ్యడమ్మా, ప్రేమ గల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా. కమలమ్మ నారాయణ రెడ్డిలా గారాల కొడుకుని వంట, గారాల కొడుకుని వంట, రాజకీయ రంగంలోన రాటుదేలిన వీరుడవంట, రాటుదేలిన వీరుడవంట. మా అన్న సర్వోత్తం రెడ్డి ఏడుస్తున్నాడే, నాన్న నువ్వు ఒక్కసారి రమ్మని అంటున్నాడే. నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ అన్నయ్యడమ్మా, ప్రేమ గల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా. సూర్యాపేట జిల్లా ప్రజలు గొల్లుమాని ఏడుస్తుండ్రయ్యా, గొల్లుమాని ఏడుస్తుండ్రయ్యా. టైగరు మా రామరెడ్డి దామన్న జాడ ఏదని అడుగుతుండ్రయ్యా, జాడ ఏదని అడుగుతుండ్రయ్యా. ఎదలు బాదుకుంటా అందరూ ఏడుస్తున్నారు. మా గుండె ధైర్యము దామన్న లేకుంటే మీ మెట్ట బ్రతకమన్నారు. నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ అన్నయ్యడమ్మా, ప్రేమ గల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా.
కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా నమ్మినోళ్లను ఒమ్ము చెయ్యాలే, నమ్మినోళ్లను ఒమ్ము చెయ్యాలే. కార్యకర్తల కంటికి రెప్పల కాపాడిన నాయకుడమ్మా, కాపాడిన నాయకుడమ్మా. అభిమానులు కార్యకర్తలు ఎదురు చూస్తుందరే, ఏ దారిన వస్తావో అని దారులు వెతుకుతుండే. నింగిలో నా వెన్నెలమ్మా, నింగిలో నా వెన్నెలమ్మా అన్నయ్యడమ్మా. ప్రేమగల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా. పదవి ఉన్నా లేకున్నా గాని ప్రజలే నా ప్రాణమంటివి, ప్రజలే నా ప్రాణమంటివి. ఆస్తిపాస్తులు ఎన్ని పోయినా నమ్మినట్టి జెండను వీడలే, నమ్మినట్టి జెండను వీడలే. ఆపదని ఎవరు వచ్చినా ఆదుకున్నోడే, అన్నాని మనము అంటే చాలు అన్నింట ముందుంటాడే. నింగిలో నా వెన్నెలమ్మా, నింగిలో నా వెన్నెలమ్మా అన్నయ్యడమ్మా. ప్రేమగల్ల రామరెడ్డి దామన్న రూపమేదమ్మా. అన్న నువ్వు లేవన్న వాత తట్టుకోలేకుంటున్నామన్నా, తట్టుకోలేకుంటున్నామన్నా. ఎక్కడున్నా ఏ లోకమున ఉన్నా మమ్ములా దీవించుదామన్నా, మమ్ములా దీవించుదామన్నా. చెవిటి వెంకన్న వేనారెడ్డన్న ఏడుస్తున్నారే, ఒక్కసారి వచ్చి పమ్మంటూ ప్రాధేయపడుతున్నారే. మా రామరెడ్డి దామన్న అన్నా దామన్న, మా రామరెడ్డి దామన్న నీ ఆశయ సాధనను మేము మరువబోమన్న, నీ ఆశయ సాధనను మేము మరువబోమన్న. తుంగతుర్తి సూర్యపేట ప్రజాబంధువా, తుంగతుర్తి సూర్యపేట ప్రజాబంధువా. నువ్వు లేక జనమంతా తల్లడిల్లెనా అన్నా దామన్న, అన్నా దామన్న మా టైగరు దామన్న, అన్నా దామన్న మా రామరెడ్డి దామన్న. గోదావరి జలాలకై అపర భగీరథుడవై రైతుల బాధలను తీర్చినావు దామన్న, రైతుల బాధలను తీర్చినావు దామన్న. కోటపడు జలాలను తేవాలనే సంకల్పం సాధించి చూపినోడే మన టైగరు దామన్న, సాధించి చూపినోడే మన టైగరు దామన్న. పట్టు వదలని విక్రమార్కుడే అన్నా దామన్న, మా పేద ప్రజల ముద్దు బిడ్డలే టైగరు దామన్న. అన్నాని మనము అంటే చాలు అన్నా దామన్న, మన ఆపదల్లో తోడు ఉండే తోడు టైగరు దామన్న. అన్నా దామన్న మా